టుడే మన టాపిక్ వచ్చేసి 2 క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఈరోజు ఈ వీడియోలో ఈ 2 క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తాను. స్క్రీన్పై గమనించండి. 2 క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? జనరల్గా మనకు 3 క్యాండిల్స్ కలిసి క్రియేట్ అయ్యే ప్యాటర్న్స్ని మనము 3 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అని అంటాము. నార్మల్గా ఒక లాంగ్ గ్రీన్ క్యాండిల్ అనేది బుల్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఒక లాంగ్ రెడ్ క్యాండిల్ అనేది బేర్స్ యొక్క స్ట్రెంత్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికంటే ముందు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గమనించినట్లయితే మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత బయ్యర్స్ అనేవారు మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు తీసుకురావడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు యాక్టివేట్ అయ్యి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో అది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత సెల్లర్స్ అనేవారు మార్కెట్ని లో పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ని హై పాయింట్ ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకువెళ్ళడం జరిగింది. మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టైంలో మార్కెట్ని మిడిల్లో క్లోజ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరుగుతుంది. ఒక రెడ్ క్యాండిల్ మరియు ఒక గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ని గమనించారు కదా. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఫార్మేషన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మొదటి రోజు మార్కెట్ గమనించండి. మొదటి రోజు మార్కెట్ గమనించినట్లయితే ఇది ఒక గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ క్రియేట్ చేసింది. అంటే ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ ఎలా ఉంటుంది సార్? పైన ఉంటుంది, అంటే ఎక్కువగా ఉంటుంది. అక్కడ నుంచి మార్కెట్ అనేది రెండవ రోజు ఫుల్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ క్రియేట్ చేసింది. అంటే అక్కడ నుంచి ఏం చేసింది సార్? ఓపెనింగ్ ప్రైస్ కంటే క్లోజింగ్ అనేది కింద ఉంటుంది. సో మళ్ళీ అక్కడ నుంచి థర్డ్ డే మార్కెట్ గమనించినట్లయితే ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ విధంగా ఫ్లాట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన మార్కెట్ అనేది ప్రీవియస్గా ఉన్న గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దాని యొక్క క్లోజింగ్ కంటే కిందన క్లోజ్ అయింది. ఈ విధంగా థర్డ్ డే రోజు కూడా ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ క్రియేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే 2 క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఇది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటి సార్? ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి జనరల్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్యాటర్న్ యొక్క నేమ్ గమనించినట్లయితే ఇది 2 వర్డ్స్తో క్రియేట్ అవ్వడం జరిగింది సార్. 1 2 2 క్రోస్. అయితే ఈ ప్యాటర్న్లో ఫామ్ అయ్యే మొదటి క్యాండిల్ అనేది అంటే మొదటి గ్రీన్ క్యాండిల్ అనేది ఒక బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయి ఉండాలి. అలాగే తర్వాత ఫామ్ అయ్యే 2 క్యాండిల్స్ అనేవి అంటే సెకండ్ డే మరియు థర్డ్ డే రోజు ఫామ్ అయ్యే క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి ఒక స్మాల్ రెడ్ క్యాండిల్స్ అయి ఉండాలి. ఈ బుల్లిష్ మారుబోజు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియో చూడలేదో ఆ వీడియో యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ వీడియో అనేది చూడవచ్చు. మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఫామ్ అయింది అనుకుందాం. మరి మనం ఏమర్థం చేసుకోవచ్చు సార్? మార్కెట్లోకి సెల్లర్స్ అనేవారు ఎంట్రీ తీసుకుంటున్నారని అర్థము. దీని ద్వారా మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు మరి ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ టైం ఫ్రేమ్లలో ఫామ్ అవ్వడం జరుగుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే జనరల్గా మనకు రీటైల్ ట్రేడర్స్ అనేవారు 4 విధాలుగా ట్రేడ్ చేయడం జరుగుతుంది. 1 స్కాల్పింగ్ ట్రేడింగ్, 2 ఇంట్రాడే ట్రేడింగ్, 3 స్వింగ్ ట్రేడింగ్, 4 పొజిషనల్ ట్రేడింగ్. ఈ 4 ట్రేడింగ్ స్టైల్స్ యొక్క టైం ఫ్రేమ్లలోనూ ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. మరి మనం ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? మనం ఏ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అయినా ఐడెంటిఫై చేయాలంటే డైలీ చార్ట్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మీరు వీలైనంత వరకు చార్ట్ని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఐడెంటిఫికేషన్ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు
ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నిస్తాను. స్క్రీన్పై గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరిగింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ హైలో ఈ 2 క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ కానీ లేదా ప్రాపర్ రీటెస్ట్ కానీ తీసుకొని ఎంట్రీ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడానికి ట్రై చేస్తాము. గుర్తుపెట్టుకోండి, మీరు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ బేస్డ్గా లేదా చార్ట్ ప్యాటర్న్ బేస్డ్గా లైక్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ లేదా డబ్ల్యూ ప్యాటర్న్, ఇది చార్ట్ ప్యాటర్న్ అండి, వీటి బేస్డ్గా మీరు ఎక్కడైనా ఎంట్రీ తీసుకున్నారనుకోండి, అక్కడ మీరు ఖచ్చితంగా స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయవలసి ఉంటుంది. ఈ స్టాప్ లాస్ కూడా మీరు మీ రిస్క్ రివార్డ్ రేషియో బేస్డ్గా మాత్రమే ప్లేస్ చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. స్క్రీన్పై గమనించండి. ఇదేం చార్ట్ సార్? సిప్లా డైలీ చార్ట్లో ఉన్నాం సార్. గమనించినట్లయితే ప్రీవియస్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది ఫామ్ అవడం జరిగింది. దాని తర్వాత మనకు ఒక స్వింగ్ హైలో ఈ 2 క్రోస్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. తర్వాత మనము ఒక ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ యొక్క హై ఏదైతే ఉందో దానిపైన స్టాప్ లాస్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. గుర్తుంచుకోండి, స్టాప్ లాస్ ప్లేస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఐదర్ మీ స్టాక్స్లో ట్రేడ్ చేస్తున్నా లేదా F&Oస్లో ట్రేడ్ చేస్తున్నా. ఇది ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో ఎవరికైతే నచ్చిందో వారు ఒక లైక్ చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.